శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 7:39 వరకు. తదుపరి చతుర్దశి. మూలా నక్షత్రం ఉదయం 8:20 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 2 గంటల వరకు. తదుపరి వజ్రయోగం. గరజీకరణం ఉదయం 7:28 వరకు. తదుపరి వాణిజ్యకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:02 నుండి 5:41 వరకు. ఇటు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:49 వరకు. వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 8:20 వరకు. ఇది సూర్యోదయానికి ముందర 6:39 నుండి ప్రారంభమవుతుంది. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ప్రదోష వ్రతం. ప్రతి పక్షంలో వచ్చినటువంటి 13వ రోజుని ప్రదోష వ్రతంగా చెప్తారు, త్రయోదశి తిథిని. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశికి చాలా విశేషం ఉన్నది. దీన్ని మహాప్రదోష వ్రతంగా చెప్తారు. అందులో సోమవారం నాడు రావడం చాలా విశేషం. ఈ ప్రదోష వ్రతంలో విశేషంగా ఈశ్వరారాధన చేస్తారు. అందులో సోమవారం ఈశ్వరారాధన చాలా ప్రముఖమైనది. ఈనాడు మరొక విశేషం ఏమిటి అంటే, ప్రదోష సమయంలో త్రయోదశి ఉండి రాత్రంతా చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉన్నది. అందుకే ఈనాడు మాస శివరాత్రి పర్వదినంగా కూడా చెబుతారు. చీకటి రోజులుగా చెప్పబడేటటువంటి అమావాస్య ముందర రోజున శివారాధన చేయటం వల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు నింపుతాడు పరంజ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు. అటువంటి ఈ పరమ పవిత్రమైన త్రయోదశి నాడు సాయంకాలం వేళ శివారాధన చేయటం, మాస శివరాత్రి కూడా కలిసి వచ్చింది కాబట్టి శివరాత్రి వ్రతం అని ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఉదయమంతా ఉపవసించి రోజంతా శివ నామాన్ని స్మరించి సాయంకాలం వేళ ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అభిషేకాన్ని చక్కగా ఆచరించడం వల్ల సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయి. సమస్త పాపాలు తొలగిపోయి దారిద్ర్యం నుండి విముక్తి మనకు లభిస్తుంది. అట్లాగే రోగాలన్నీ కూడా శివారాధన వల్ల హరింపబడతాయి. అట్లాగే శివరాత్రి ప్రదోష వ్రతం నాడు ఆచరించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అన్నారు. ఎందుకంటే సంప్రదాయం ఒక మాట చెప్తుంది, నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు. ఇక రుద్రుడు నాలో ఉన్నాడని మనం గ్రహించడంతో పాటు పాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని చెప్తుంది. మంత్రాలు, వేదం, మహాన్యాసం ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు నుదుట విభూతి రేఖలు ధరిస్తే చాలు, మెల్ల రుద్రాక్షమాల వేసుకుంటే చాలు, నాలుక పైన 6 అక్షరాలు ఉన్నటువంటి ప్రణవ పంచాక్షరిని స్మరిస్తే చాలు, వారే శివస్వరూపం స రుద్రో నా అత్ర సంశయ. ఏమాత్రం సందేహం లేదు, రుద్రరూపం అని చెప్పబడుతుంది. అటువంటి శివారాధన ఈనాడు చేయటం వల్ల శివానుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. శివానుగ్రహం ఉంటే కలగంది లేదు, అది లేకపోతే కలిగేది లేదు. అటువంటి శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా అనుకూల ఫలితాలు లభిస్తాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి సోమవారం. నక్షత్రం మూల ఉదయం 8:20 వరకు. తదుపరి పూర్వాషాఢ. నేటి ప్రత్యేకత మాస శివరాత్రి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడుంటే
మకరంలో రవి బుధులుంటే, కుంభంలో శుక్ర శనులుంటే, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి విషయము జాగరూకతతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనుకూలమైనటువంటి వారి కారణంగానే వస్తు చౌర్యం కానీ వస్తు నష్టం కానీ కలిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఏదైనా పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో తగినటువంటి నిర్ణయాన్ని చేయాలి అంటే శీఘ్రంగా చేసేయడం మంచిది కాదు. సరైనటువంటి సమయం కోసం, అలాగే సరైనటువంటి వ్యక్తి అభిప్రాయం కోసం, సూచన కోసం ఎదురు చూడడం అత్యంత అవసరం. అప్పతమ్ములు, అన్న చెల్లెలు వీరితో ముడిపడ్డటువంటి ఆస్తి పంపకాల విషయంలో ఈ రాశివారు తొందరపడ్డం అంత సరికాదు. మిగిలిన వారి ద్వారా ఆ ప్రతిపాదన వచ్చిన మీదట ఆలోచించడం శ్రేయస్కరం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు తిరిగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎదుటివారు అడుగకున్నప్పటికీ కూడా తాను ఆ పని చేయగలనంటూ తనకు తానే పని ఒత్తిడిని సృష్టించుకుంటారు ఈ రాశివారు. క్రొత్తగా వచ్చినటువంటి పై అధికారి వీరి చేత ఎక్కువ పని ఒత్తిడిని పెట్టించి పని చేయించుకునే తీరులో ఆలోచనలో ఉండొచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి శ్రమని మరింతగా చేసే కారణంగా తాత్కాలికమైనటువంటి శారీరక అలసట కలగచ్చు. ఔషధ సేవన చేయవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అధికారుల నుండి వ్యతిరేకమైనటువంటి భావన వ్యక్తీకరింపబడే అవకాశం కూడా వీరి మంచితనం కారణంగా ఉండొచ్చు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబం మంచి అవగాహనతో ఉంటుంది. ఏ ఒక్కరిలోనూ తేడా ఉండే అవకాశమే లేదు, కనిపించదు కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయకమైనటువంటి ప్రతిభని మరింతగా పట్టించుకుంటూ ఉండే కారణంగా మంచి మెరికలు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానం విషయంలో ఎవరిని లక్ష్య పెట్టనటువంటి ధోరణితో ఉంటారు. తాము చేస్తున్నది ధర్మబద్ధమే అనేటువంటి అభిప్రాయం సర్వతః శరీరంలో వారికి ఉంటుంది. కానీ అధికారి అయినటువంటి వారితో సరైనటువంటి పద్ధతిలో మెలగడం శ్రేయస్కరం. పైనుండి ఇంకా ఎవరో ఆర్థికమైనటువంటి ఆ కూరగాయలని, అలాగే కూరలని, వీటితో పాటుగా పండ్లని, ఇతరమైనటువంటి భోజ్య వస్తువుల్ని, తినడానికి వీలైనటువంటి పదార్థాలని అమ్మించే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించనిది కాబట్టి నిర్ద్వంద్వంగా తిరస్కరించడం శ్రేయస్కరం. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే ఆర్థికమైన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి ఒక్కో సందర్భంలో తమ కంటే ఎక్కువ జీతం వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ విధంగా ఉండేలా చూసుకోవడం ఏమాత్రం సరికాదు. కొద్ది జాగ్రత్తని తీసుకోవడం చాలా చాలా మంచిది. తదుపరి సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఇంట్లో కూర్చుని పాఠం చెప్పడం శ్రేయస్కరం తప్ప ఎవరినో ప్రత్యేకంగా ఇంటికి రప్పించి వారి ద్వారా చెప్పడం సరికాదు.
ముఖ్యంగా ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా భార్యాభర్తలు కలిసే నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయం సరికాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాత్మకమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేష ఆదాయంగా ఉండకపోవచ్చు. సోమవారంతో కూడిన మాసశివరాత్రి అయినటువంటి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి బిల్వ దళాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. దాంతోపాటుగా ఆర్థిక లాభం ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటుతనం గోచరిస్తూ ఉంటుంది. ఆ తొందరకి సంబంధించిన ఒక నిర్ణయాన్ని చేసే సందర్భంలో మరింత తొందర గోచరించేటటువంటి కారణంగా అనవసరమైనటువంటి చిక్కులో ఇరుక్కునే విధానం గోచరిస్తోంది. మొగమాటం ఏమాత్రమూ లేకుండా ఒక విషయానికి సంబంధించిన అన్ని అంశాలని పరిశీలించడం అత్యవసరం. తాత్కాలికంగా పూయబడ్డటువంటి బంగారపు పూత కారణంగా లోపల ఉన్నటువంటి రాగిని బంగారంగా అనుకున్నట్లుగా సంతానం సరైనటువంటి విద్యా ప్రతిభని చూపించలేకపోయినప్పటికీ కూడా వచ్చినటువంటి మార్కుల శాతాన్ని చూసి మోసపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వారిని అదుపులో ఉంచి చదువుని చెప్పించడం చాలా అవసరం. సోమవారంతో కూడిన మహాశివరాత్రి సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా కుంగిపోయేతనం ఉండదు. ధైర్యంగా ముందడుగు వేస్తూనే కనిపిస్తారు. వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని కాదు అని మరో వాహనంలో వెళ్ళడానికి పడరు. శారీరకమైనటువంటి అనారోగ్యం, మానసికమైనటువంటి ప్రతికూలత అనే ఈ రెంటికి దైవానికి సంబంధించినటువంటి చికిత్సని చేస్తూ కనిపిస్తారు ఆధ్యాత్మికంగా తప్ప భౌతికమైనటువంటి చికిత్స చేయించనటువంటి కారణంగా కొద్దిగా వ్యాధి పెరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడక తప్పదు. ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలని మరింత పెంచుకుంటూ కనిపిస్తారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా రోజుని అంతా గడపగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. మహాశివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలిస్తే శారీరకమైనటువంటి అలసటతో కనిపించే అవకాశం ఉంది. దూరభార ప్రయాణ ఉద్యోగం కారణంగా శారీరకంగా కూడా అలసినటువంటి కారణంగా శరీరంలోని ఎముకలు మొదలైనటువంటి వాటికి అనారోగ్యం కలగడం కాకుండా సహజంగా శారీరక అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా ఔషధ సేవ చేయవలసి రావచ్చు. వెళ్ళేటటువంటి సందర్భంలో అనుకూలుడు, ఎరుగున్నటువంటి వాడు, మొగమాటాన్ని పాటిస్తూ ఉండేవాడు అయినటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా అతి శ్రద్ధతో చేస్తారు. ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తారు. కనిపించే ప్రతి విషయాన్ని కూడా విమర్శించేటటువంటి ధోరణిలో ఉంటారు. అది కొందరికి నచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని శరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగానికి భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్వేచ్ఛగా ఉంటారు. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ కనిపిస్తారు. ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి విధానంతో ఉండకపోవచ్చు. నూతన సంస్థని ప్రారంభించడానికి తగినటువంటి ఏర్పాట్లని కూడా చేస్తూ ఉండొచ్చు అజ్ఞాతంగా. నూతనమైనటువంటి యంత్రాన్ని, నూతనమైన
వాహనాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేసే సందర్భంలో అనుభవజ్ఞుడైనటువంటి వైద్యుని తీసుకెళ్ళడం శ్రేయస్కరం తప్ప సామాన్యుడైనటువంటి వాడిని తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది పడే విధానం స్పష్టంగా గోచరిస్తుంది. మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచ అమృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తితో పాటు పదవీ లాభం ఉన్నతంగా కలిగే అవకాశం, ఆర్థిక స్థితి కూడా కలగచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ముఖ్యంగా సంతానం లేదా మనుమలు వీరిలో ఆరోగ్యం ఏదైనా తేడా ఉన్నట్లయితే వెంటనే పెద్ద వైద్య పరీక్షను చేయించడం శ్రేయస్కరం తప్ప నిదానమైనటువంటి అథమ మధ్యమ వైద్య పరీక్షలు చేయించడం శ్రేయస్కరం కాకపోవచ్చు. అనుకూలత అనేది తప్పక ఉంటుంది ఈ రాశి వారికి, వారిలో వారికి. కానీ ఆ అనుకూలతని ఇతర రాశుల వారికి కూడా వ్యాప్తి చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందనేది అందరి అభిప్రాయము కూడా కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాత్మకమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా ధనురాశి వారి నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక అవకాశం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానం నుండి తాత్కాలికమైన వ్యతిరేకతాభావం గోచరించవచ్చు. చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రుణదాతల నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని పొందుదామని ఆలోచించినప్పటికీ ప్రయత్నించినప్పటికీ అది సహాయపడకపోవచ్చు. ప్రైవేటు వ్యక్తులు ఇచ్చేటటువంటి రుణాన్ని తీసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండకపోవచ్చు వీరికి. అది క్షేమదాయకమైనటువంటి సమాచారమే. కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలిక అనారోగ్య భావన కలిగే కారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించడం తప్పనిసరి కావచ్చు. మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక లాభం పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా నిరుత్సాహకరంగా ఉంటారు, దూరభార ప్రయాణాలని చేయాలనే ఆసక్తితో ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో సయోధ్యాభావం మధ్యమంగా ఉండే తీరు గోచరిస్తుంది. స్నేహితుల నుండి మాత్రం సంపూర్ణమైనటువంటి ఆ అవకాశం, అలాగే స్నేహితుల నుండి చెప్పలేనటువంటి ప్రోత్సాహ సహాయ సహకారాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ పనికైనా సరే విద్యార్థుల ప్రతిభా పాఠవాలు పెరగడం కోసం, పెంచడం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని పెట్టి చదివించే అవకాశం ఉంది. మాస శివరాత్రితో కూడిన సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారికి తామ్ర జలాలతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఆకస్మికమైనటువంటి ఆర్థిక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయం ఏమాత్రం ఉండదు. ఆర్థికమైనటువంటి జాగ్రత్త విశేషంగా ఉంటుంది. ఎవరి నుండైనా రుణాన్ని తేవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి రుణాన్ని తెచ్చుకునేందుకు కూడా తగినటువంటి సమయం చాలనంతటి విపరీతమైన పని ఒత్తిడిలో ఉంటారు. ధార్మికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కాబట్టే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనే ధైర్యం ఈ మీనరాశి వారికి వారి విషయంలో కలగచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఏదో దైవతీర్థాలకో లేక దైవానికి సంబంధించిన మొక్కులు తీర్చుకోవడానికో వెళ్ళాలని అనుకుంటారు, కానీ అది ఇప్పుడు ప్రస్తుతం అనుకునేటటువంటి తేదీల్లో సాధ్యపడకపోవచ్చు. నిరుత్సాహాన్ని పొందడం శ్రేయస్కరం కాదు.
మాస శివరాత్రి సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుల్ని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభం సిద్ధిస్తుంది. అంతేకాక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కూడా రావచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. సోమవారం అందున మాస శివరాత్రి అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సోమవారం పరమశివుడికి ప్రియమైన రోజు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చినది చాలా శక్తివంతమైన రోజు అవుతుంది. కాబట్టి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే సాయంకాలం ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకం చేసుకునే సమయంలో కొబ్బరి నీళ్లతో కానీ భస్మ జలాలతో కానీ రుద్రాక్ష జలాలతో కానీ సువర్ణ జలాలతో కానీ శివాభిషేకం చేసుకోండి. దీనివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే శివాభిషేకం చేసుకునే సమయంలో జాతక దోషాలు ఉన్నవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఎప్పుడూ మానసికంగా అశాంతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెన్న శివలింగానికి సమర్పించండి. శివలింగం మీద వెన్న సమర్పిస్తే శివానుగ్రహం ద్వారా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మహిళామణులు సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి రాళ్ల ఉప్పు సమర్పించడం ద్వారా, రాళ్ల ఉప్పు శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోవటం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని తమలపాకుల్లో ఉంచి 2 వక్కలు ఉంచి శివుడికి తాంబూలం సమర్పించి ఆ తాంబూలాన్ని ఇంటి యజమాని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా పంచ సౌగంధికాలతో కూడిన తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివుడికి పూజ చేసే సమయంలో వీలైతే పద్మ పుష్పాలతో పూజ చేయండి. పద్మ పుష్పాలు అందుబాటులో లేని పక్షంలో ఎర్రమందార పూలతో కానీ గులాబీ పూలతో కానీ శివ పూజ చేయండి. పరమశివుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రధానంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. దానివల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే రేపు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.